అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అత్తా కోడలీయం. రచయిత జిఎస్ లక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు? వెనక బాల్కనీలో ఓ మూలకి ఉన్న చిన్న రోటి ముందు ముక్కాలి పీట మీద కూర్చొని రోట్లో పొత్రాన్ని గిరగిరా తిప్పుతూ చకచకా రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకి ఒక్కసారి ఉలిక్కిపడింది. వెంటనే తేరుకొని, నీకు నేను సమాధానం ఇచ్చేదేంటన్నట్టు మళ్ళీ పొత్రాన్ని ఇంకా స్పీడుగా తిప్పసాగింది. మిమ్మల్నే ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు? ఓ అడుగు ముందుకేసి రోట్లోకి చూసిన సుభద్ర మొహం ఆశ్చర్యంతో విప్పారింది. ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుతున్నారా? ఎందుకు? పార్వతమ్మ తొనకలేదు. మహా గంభీరంగా, అవును, ఇప్పుడే. ఏం, ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుకోకూడదని ఎక్కడైనా రూలుందా? ఆహా, అది కాదు. అది ఇప్పుడు ఎవరు తింటారు అని. కొబ్బరేసి క్యాబేజీ కూర చేశాను కదా. ఆ చప్పిడి కూరలతో నా కొడుకు కడుపు మార్చేస్తున్నావు. క్యాబేజీ కూడా ఓ కూరేనా? దాని మొహాన ఎంత పోపెట్టినా ఓ రుచాపచా చప్పగా ఏడుస్తుంది. వాడు అర్ధాకలితో లేవాల్సిందే. ఏదో ఈ మాత్రం కాలు చెయ్యి ఆడుతున్నాయి కనుక నా కొడుక్కి కాస్త హితవుగా కందిపచ్చడి చేసి విస్తట్లో వేద్దామని చేస్తున్నాను. దీనికి కూడా నీ పర్మిషన్ కావాలేంటి? దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకి చిర్రెత్తుకొచ్చింది. హబ్బో, మీరే కన్నారు మహా కొడుకుని. మీ కొడుకేవి బాలాకుమారుడు కాదు. కూతురు పెళ్లి చేసి పంపించిన 60 ఏళ్లకి దగ్గరవుతున్న మనిషి. బీపీ, షుగరు అప్పుడే ఒంట్లోకి చేరాయి. అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయనకి వండి పెడుతుంటే మీకే ఏదో మహా ప్రేమున్నట్టు ఈ రాత్రిపూట కందిపచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకి అరగద్దు? తర్వాత ఏవైనా అజీర్ణం గట్రా పట్టుకుంటే ఎవడు పడతాడు బాధ? నేనేగా. అలాంటి అజీర్తి రోగేం కాదు నా కొడుకు. రాళ్ళు తిన్నా హరాయించుకోగలడు. నీకే ఎక్కడలేని సూకరాలును పని చేయాల్సి వస్తుందని తినడం మానేసే నువ్వు కూడా నాకు చెప్పడమే. పార్వతమ్మ మాటలకి తిక్కరేగింది సుభద్రకి. మరే, మేము సుకుమారులమే, అందుకే మాకు సూకరాలు. మీరంతా బండ మనుషులు, రాళ్ళు తిన్నా హరాయించుకుంటారు. నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట? మీరు మీ కొడుకు చూసుకోండి. అయినా శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తంటాలు పడ్డం ఎందుకు? ఆనక ఒళ్ళు నొప్పులంటూ మంచం ఎక్కడమెందుకు? మూతి తిప్పుకుంటూ కొంగు నడుం చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర. మిషన్లో రుబ్బాలట కందిపచ్చడి, మిషన్లో. ఈవిడగారు ఇంకా చెప్పలేదనే కాబోలు. నేను రోటి ముందు కూర్చుంటా. అయినా ఎద్దుకేం తెలుసు అటుకుల రుచని? రోట్లో రుబ్బే కందిపచ్చడి రుచి దీని మొహానికేం తెలుస్తుంది? ఇంగువ బాగా దట్టించి గనక పోపు పెడితే ఈ పచ్చడికి, ఆ వాసనకి లంకనాలు చేసేవాడు కూడా లేచి విస్తరి ముందు కూర్చుంటాడు. వాడు బొత్తిగా నోట్లో నాలిక లేనివాడు కనుక అమాయకుణ్ణి చేసి కొంగున కట్టేసుకుంది. అది విస్తట్లో వేసింది తినడమే తప్పితే ఒక్కనాడైనా నోరు విప్పి ఇది చెయ్యమని దాన్ని అడిగాడా? వెర్రి నాకన్నా. ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకనే అడగకుండానే అమ్మని కనుక ఇలా తంటాలు పడుతున్నాను. కనీసం ఈ పూటైనా వాడికిష్టమైన ఈ కందిపచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే చాలు. అవును, ఇంతకీ ఈ పూట ఇది అన్నం వండిందా, రొట్టెలు చేసిందా? కందిపచ్చడి రొట్టెల్లో ఏం బాగుంటుంది అని నెమ్మదిగా గొనుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదోనని అనుమానం రాగానే గట్టిగా ఓ కేకెట్టింది పార్వతమ్మ. ఇదిగో పిల్ల, ఈ పూట రొట్టెలు చెయ్యకు. అన్నం కూడా ఓ గుప్పెడు బియ్యం ఎక్కువ పడే. కందిపచ్చడంటే వాడు 2 మెతుకులు ఎక్కువే తింటాడు. అత్తగారు పార్వతమ్మ పెట్టిన కేక విన్న సుభద్ర విసుక్కుంది. ఈవిడ చాదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావలసిన 2 రెట్టెల వరకు అయ్యే పిండిని మట్టుకు పైనుంచి మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసి కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది. హాల్లో రాఘవతో పాటు స్పీకర్లోనూ వీళ్ళిద్దరు సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ పక్కున నవ్వింది. విన్నావా అమ్మా? నీకేం, నువ్వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు.
నాకు మటుకు వీళ్ళ గొడవ తప్పటం లేదు. రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది. పెళ్ళి అయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరూ ఇలాగే గొడవ పడేవారు నాన్న. ఇప్పుడు నీ గురించి అన్నమాట. మొత్తానికి నీకు కాలక్షేపం బాగానే ఉంటుందిలే. ఏం చేస్తామమ్మా, ఇద్దరూ ఇద్దరే. ఇద్దరికి నువ్వన్నా నేనన్నా మమకారమే. ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది అంటూ తేల్చేశాడు రాఘవ. సరే నాన్న, ఇంకివాళ కుదరదులే, రేపు మాట్లాడతాలే వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ. రాఘవ తీరుబడిగా కూర్చొని టీవీలో క్రికెట్ చూడ్డం మొదలెట్టాడు. కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా అత్తాకోడళ్ళ సంభాషణ రాఘవ చెవిలో పడుతోంది. అన్నం వండాలట, అన్నం 2 పూటలా ఆ అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్లు చెప్పటం లేదు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండో అని ముప్పొద్దులు అందరు డాక్టర్లు ఆ టీవీలో ఘోష పెడుతూనే ఉంటారు. కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా? సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి. అవునమ్మా, కడుపు నిండా తినమనడం కూడా చాదస్తమైపోయింది ఈ ఇంట్లో. అక్కడికి పెద్దాడికి చెప్తూనే ఉన్నాను, చిన్నాడి దగ్గరికి వెళ్తాను, టికెట్ కొని రైలు ఎక్కించరా అని. అక్కడైతే ఎంచక్క వంటిల్లంతా నా అజమాయిషీలోనే ఉంటుంది. ఏం చేసినా సంబరపడిపోతూ తింటారు చిన్నాడు, వాడి పెళ్ళాం, పిల్లలు. అక్కడ అందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటారు. నీలా నువ్వంటూ మీద పడిపోరు. ఎందుకు పెట్టుకోరు? ఇద్దరు ఉద్యోగాలేనాయే. ఇంటికొచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు కందిపచ్చళ్ళు చేసి పెడితే తినడానికేం తీపరం? అయ్యో, పెద్దావిడ చేత చేయించుకుంటున్నామే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళే నచ్చుతారులేండి మీలాంటి వాళ్ళకి. తీయగా కబుర్లు చెప్పి ఇంటెడు చాకిరీ చేయించుకుంటారు. అక్కడికే వెళ్ళండి, ఎవరొద్దన్నారట? మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను నేను పాపం. వెళ్ళిన దగ్గర నుంచి మొగుడి చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి 10 రోజులు కూడా ఉండనీయకుండా వెనక్కి రప్పించేదెవరో. ఎంత జానవి కాకపోతే మొగుణ్ణి కొంగున కట్టేసుకొని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు? పొత్రాన్ని మరింత గిరగిరా తిప్పుతూ అడిగింది పార్వతమ్మ. అబ్బో, మీ మీద ప్రేమ కారిపోతోందని రప్పించేశాను. మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టేసుకొని తిండి తినకపోతుంటే పిలిపించండి అనాల్సొచ్చింది. లేకపోతే మీ చేత మాటలు పడటం నాకేమైనా సరదానా? రైస్ కుక్కరు స్విచ్ వేస్తూ అంది సుభద్ర. ఉండదు మరి బెంగ. మా ఇళ్లల్లో ప్రేమలు అభిమానాలు ఎక్కువేనమ్మా. మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లించుకునే రకాలం కాదు మేము. నాకేం కావాలో నా కొడుక్కి తెలుసు, నా కొడుక్కి ఏం కావాలో నాకు తెలుసు. ఇంతకీ ఈ పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు. నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి. రుబ్బుతున్న పచ్చట్లోంచి ఉసిరికాయంత ముద్ద తీసి బియ్యం కడుగు నీళ్లు బాల్కనీలోని కుండీలో ఉన్న మొక్కల్లో పోయడానికొచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ. అరచేతిలో వేసిన ఆ పచ్చడిని నాలుకతో చప్పరించి, కాస్త తక్కువైంది లేండి, అయినా ఇంక వెయ్యకండి, ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళకేం ఎన్నైనా చెప్తారు. కంది పచ్చట్లో ఉప్పు తక్కువైతే జిహ్వ చచ్చిపోతుంది. జిహ్వకి అంటనప్పుడు ఇంకా ఇంత కష్టపడి పచ్చడి చేసుకోవడం ఎందుకు అంటూ పక్కనే పెట్టుకున్న ఉప్పు జాడీలోంచి చారెడు ఉప్పు తీసి సుభద్రకి చూపిస్తూ, ఇది సరిపోతుందా అని అడిగింది. అబ్బే, అంతక్కర్లేదు, సగం చాలు అంటూ ఇంకా అక్కడి నుంచి లేస్తారా? ఇప్పటికే ఆ కాళ్ళు కదుములు కట్టేసి ఉంటాయి, చెయ్యందించమంటారా అని చెయ్యి చాపింది సుభద్ర. ఇంతలో హాల్లోంచి రాఘవ, సుభద్ర, నీకేదో ఫోన్ వచ్చింది అని పిలవడం వినిపించింది. అదుగో ఏదో ఫోన్ వచ్చిందంట, నువ్వు వెళ్ళు తల్లి, నా తంటాలేవో నేను పడతాను అంటూ పొత్రాన్ని మళ్ళీ తిప్పడం మొదలెట్టింది పార్వతమ్మ. ఇంకా ఏం చెప్పినా ఆవిడ వినదని నిర్ధారించుకొని హాల్లోకి వెళ్ళింది సుభద్ర. వసంత, ఫోన్ అంటూ ఫోన్ అందించాడు రాఘవ. వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటోంది. రోజూ కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. వచ్చే నెలలో వసంత తమ్ముడి పెళ్ళి. అందుకోసం షాపింగ్ హడావిడిలో పడి ఈ మధ్య కలుసుకోవడం కుదరటం లేదు. ఏంటి వసంత ఈ టైంలో? ఒక్కసారి రాగలవా సుభద్ర?
మా తమ్ముడి పెళ్ళికి పట్టుచీరలు కొన్నాం. నేను అమ్మాను. అందులో ఏవి ఎవరికి బాగుంటాయో కాస్త చూసి చెప్తావని అంది అవతల నుంచి వసంత. పట్టుచీరలన్న మాట వినగానే సుభద్ర మొహం మందారంలా విచ్చుకుంది. ఏం చీరలు కొన్నారు? కంచా బెనారస్సా? అడిగింది ఆతృత ఆపుకోలేక. అవి ఇవి అన్నీ కొన్నాం. నువ్వు ఓసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు. ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనబడేలా పెట్టి రాఘవకి విషయం చెప్పి ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది సుభద్ర. ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి. ఒరే అబ్బాయి అంటూ. టిఫిన్ తిన్నావా అమ్మా? అడిగాడు రాఘవ. తిన్నాను కానీ అంటూ మాటని మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ. ఏం కావాలమ్మా? మీ ఆవిడేది? రహస్యంగా అడిగింది. ఎదుటి ఫ్లాట్ విమల ఏవో చీరలు చూడమని పిలిస్తే వెళ్ళింది. అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ. నీతో ఓ మాట చెప్పాలిరా అంది దగ్గరగా వచ్చి. సోఫాలో కూర్చుంటూ అంది. ఇంకాస్త దగ్గరికి జరిగాడు రాఘవ. రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడకి జరీ గల్లున్న కంచిపట్టు చీర కొనరా అంది నెమ్మదిగా. అదేంటి? ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ. పాపం వెర్రి పిల్ల. ఎప్పట్నుంచి దాని మనసులో ఈ కోరిక ఉందో మొన్న ఫోన్లో వాళ్ళ అక్కతో అంటుంటే విన్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి పాపం మనం ఏది కొంటే అదే కట్టుకుంది కానీ ఎప్పుడూ నోరు తెరిచి నాకిది ఇష్టం అని చెప్పలేదు. నువ్వేమీ లోటు చేశావని కాదనుకో, కానీ ఇన్నాళ్ళు పిల్ల పెళ్లి బాధ్యత ఉంది కనుక ఇద్దరూ పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఓ ఇంటిదాన్ని చేశారు. ఇప్పటికైనా కాస్త దాని ఇష్టాయిష్టాలు చూసి చేస్తూ ఉండు అంది. అలాగే అమ్మా అన్నాడు రాఘవ గొంతు నిండుగా. సరేరా అయితే నేనిక పడుకుంటాను. కందిపచ్చడి చేశాను, మర్చిపోతుందేమో వెయ్యడం. అడిగి వేసుకొని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయిందావిడ. సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టవడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. తీసి చూస్తే అదేదో ఆయింట్మెంటు. గబుక్కున వచ్చి దాన్నందుకుంది సుభద్ర. అయ్యో చూడలేదండి, ట్యూబ్లో ఇంకేమీ లేదని పక్కన పడేస్తుంటే పొరపాటున మీ మీద పడింది. నువ్వెప్పుడొచ్చావు వసంత వాళ్ళింటి నుంచి? అడిగాడు రాఘవ. ఇందాకనే వచ్చాను. మీరా క్రికెట్లో మునిగిపోయున్నారు. ఏ దొంగాడైనా ఇంట్లో జొరబడినా ఇంతే అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబ్లో దేనికోసమో సీరియస్గా వెతుకుతోంది. ఏం కావాలి? అడిగాడు. పెయిన్ బామ్ అండి, ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఏం నడుం నొప్పిగా ఉందా? నాకు కాదు, మీ అమ్మగారికి. చూడండి కాళ్ళు రెండు ముడుచుకొని ఎలా పడుకున్నారో. ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాలి పీట మీద కూర్చొని ఇప్పుడు ఆ కందిపచ్చడి రుబ్బకపోతేనేం? ఇంతోటి రుచి మిక్సీలో వేస్తే రాదట, చాదస్తం కాకపోతే. మీరైనా చెప్పొచ్చుగా. అబ్బే గుల్లో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవి మెదపరుగా అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ బామ్ ఆయింట్మెంటు ట్యూబ్ పట్టుకొని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడ్నుంచి హాల్లో ఉన్న రాఘవ చెవిలో పడ్డాయి. ఒకసారి కాకపోతే ఓసారైనా చెప్పిన మాట వినాలి. మీరేమైనా బాలాకుమారి అనుకున్నారా? రోట్లో కందిపచ్చడి రుబ్బేయడానికి. ఆ కాళ్ళు ఇలా చాపండి, కాస్త మందు రాస్తాను. రోజు రోజుకి మీ చాదస్తంతో చస్తున్నాను. ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టమేమిటో. ఏం చేస్తాం, నాకు తప్పుతుందా? పెద్దవారు అలా కాళ్ళు మునగదీసుకొని పడుకుంటే ప్రాణం ఉసూరుమనదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటి బండపనుల జోలికెళితే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు మీ అబ్బాయికి కందిపచ్చడే రుబ్బి పెట్టుకుంటారో కందా బచ్చలే చేసుకుంటారో మీ ఇష్టం. ఆ మాటలని వింటున్న రాఘవ ఈ అత్తాకోడళ్ళకి తను తన కూతురు కన్నా వాళ్ళల్లో వాళ్ళకే ఒకరంటే ఒకరికి మహా మమకారం అనుకొని నవ్వుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.